ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 18వ శ్లోకం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమైనప్పుడు అవ్యక్త స్థితిలో ఉన్న సమస్త జీవులు వ్యక్త రూపంలోకి వస్తాయి. బ్రహ్మదేవుని రాత్రి ప్రారంభమైనప్పుడు అవన్నీ మళ్ళీ అదే అవ్యక్త స్థితిలో లీనమవుతాయి. ఎవ్రీథింగ్ దట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఈవెన్చువల్లీ రిటర్న్స్ టు ద అన్మానిఫెస్ట్. క్రియేషన్ అండ్ డిసల్యూషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎటర్నల్ సైకిల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చినది ఎప్పటికీ మనదే అని భావించకూడదు. పోయినదంతా పూర్తిగా నాశనం అయిపోయిందని కూడా భావించకూడదు. జీవితం మార్పుల ప్రవాహం. ఆ మార్పుల మధ్య శాశ్వతమైన సత్యాన్ని గుర్తించడం జ్ఞానం. వ్యక్తమైన ప్రతిదానికి లయం ఉంది, కానీ ఆ లయంకు అతీతమైన శాశ్వత సత్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీకృష్ణ, జయ భగవద్గీత, జై హింద్.